వెల్కమ్ టు పొలిటికల్ మిర్చి. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సతీమణి యాక్టివ్ అవుతున్నారా? ఎమ్మెల్యే అందుబాటులో లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉండేందుకు ఆమె యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారా? స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంపై ఎమ్మెల్యే భార్య దృష్టి పెట్టడంతో ఫ్యాన్ పార్టీలో గుబులు మొదలైందా? ఆయన సాధారణ ఎమ్మెల్యే కాదు, వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యే. స్వయానా సీఎం చంద్రబాబుకు బావమరిది. ఆయన హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య. ఇక మిస్సెస్ బాలయ్య దూకుడుతో వైసీపీ పరేషాన్ అవుతోందట. ఇంతకీ బాలకృష్ణ దంపతుల దూకుడు వెనుక పొలిటికల్ వ్యూహం ఉందా? భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డబుల్ స్ట్రాటజీతో వైసీపీకి ట్రబుల్ పెంచేశారా? హిందూపురం పాలిటిక్స్ లో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. దీంతో అక్కడి రాజకీయం వేడెక్కింది. బాలకృష్ణ అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్య వరుస పర్యటనలు చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. స్వాతంత్ర దినోత్సవంలో మిసెస్ బాలయ్య పాల్గొనడమే కాకుండా ప్రజలకు క్యాడర్ కు అందుబాటులో ఉండడంతో టీడీపీ శ్రేణుల్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. ఇప్పటికీ బాలయ్య దూకుడుతో పరేషాన్ అవుతున్న ఫ్యాన్ పార్టీని మిసెస్ బాలయ్య కూడా కంగారు పెట్టిస్తున్నారట. ఇక టీడీపీకి 4 దశాబ్దాలుగా తిరుగులేని కంచుకోటగా ఉంది హిందూపురం. ఒకవైపు సినిమాలు, మరోవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కార్యక్రమాల్లో బాలకృష్ణ ఎంత బిజీగా ఉన్నా నియోజకవర్గంలో ఆయన పట్టు సడలలేదని చెప్తారు. అయితే షూటింగ్ లో గాయం కారణంగా బాలకృష్ణ కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో క్యాడర్ డీలా పడకుండా చూసేందుకు బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి రంగంలోకి దిగారు. హిందూపురంలో ఆమె స్పీడ్ పెంచారని టాక్. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు క్యాడర్తో తరచూ సమీక్షలు జరుపుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా నియోజకవర్గానికి వస్తున్నారు. మరీ ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాను నిరంతరం అందుబాటులో ఉంటానని తమ్ముళ్లకు బలమైన మెసేజ్ పంపిస్తున్నారు. మరోవైపు హిందూపురం వైసీపీలో ఇప్పటికే అంతర్గత పోరు ముదిరి పాకాన పడిందట. వైసీపీ ఇన్ఛార్జ్ దీపికా నాయకత్వాన్ని సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. అలా వ్యతిరేకించిన వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో హిందూపురం వైసీపీ దారం తెగిన గాలిపటంలా మారిందని టాక్. ఈ పరిణామాలతో దీపిక డిఫెన్స్ లో పడ్డారనే చర్చ జరుగుతోంది. ఇలాంటి సిచ్యువేషన్ లో నందమూరి దంపతుల పొలిటికల్ స్పీడ్ కు చెక్ పెట్టడం వైసీపీకి అంత తేలిక కాదనే చర్చ జరుగుతోందట. స్థానిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఈ పరిణామాలు వైసీపీ క్యాడర్ను కుంగదీస్తున్నాయంటున్నారు. హిందూపురంలో బాలకృష్ణ సతీమణి యాక్టివ్ అవడం చూస్తుంటే ఇక్కడి రాజకీయాల్లో మరో సరికొత్త అధ్యాయం మొదలైనట్టు కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, డీలిమిటేషన్ ఈక్వేషన్ల నేపథ్యంలో వసుంధర మార్క్ పాలిటిక్స్ కి కొత్త అర్థాలు ఉన్నాయంటున్నారట పొలిటికల్ పండిట్స్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో హిందూపురంలో 6 సార్లు వసుంధర పర్యటించారు. ఆమె నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తనదైన ముద్ర వేసుకుంటున్నారు. బాలకృష్ణకు హిందూపురంలో 4 పిఏలున్నా అటు ప్రజల్లో ఇటు క్యాడర్లో ఎక్కడా చిన్న గ్యాప్ లేకుండా స్వయంగా గ్రౌండ్ రియాలిటీపై వసుంధర ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే హిందూపురం స్థానిక ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయాలంటూ నేతలు, కార్యకర్తలకు బాలయ్య దిశానిర్దేశం చేశారు. దీంతో స్థానిక సమరంలో టీడీపీ శ్రేణులను ముందుండి నడిపించేందుకు వసుంధర స్వయంగా రంగంలోకి దిగారని చెప్తున్నారు. వరుస పర్యటనలు, హిందూపురం రాజకీయాల్లో వసుంధర యాక్టివ్ అవడం వెనుక చాలా పెద్ద రాజకీయ వ్యూహం ఉందనే చర్చ జరుగుతోందట. డీలిమిటేషన్ లో భాగంగా హిందూపురం నియోజకవర్గం 2 అసెంబ్లీ స్థానాలయ్యే అవకాశం కనిపిస్తోంది. హిందూపురం టౌన్, హిందూపురం రూరల్ పేరుతో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. అలా జరిగితే 2 నియోజకవర్గాల్లోనూ బాలకృష్ణ దంపతులు పోటీకి దిగుతారనే ప్రచారం జోరందుకుందట. ఇక సీఎంగా చంద్రబాబు బిజీగా ఉంటే కుప్పం నియోజకవర్గ బాధ్యతలను ఆయన సతీమణి భువనేశ్వరి చూసుకుంటున్నారు. అదే స్ట్రాటజీని హిందూపురంలో వసుంధర అమలు చేస్తున్నట్టు కనిపిస్తోందంటున్నారు. అగ్నికి వాయువు తోడైనట్టు బాలయ్య దూకుడుకు వసుంధర స్ట్రాటజీ తోడు కావడంతో స్థానిక సమరంలో వార్ వన్ సైడ్ అంటూ పసుపు సైన్యం కదం తొక్కుతోంది. తమిళనాడు సీఎం విజయ్ బాటలో కల్వకుంట్ల కవిత నడుస్తున్నారా? ఆమెకు ఇమేజ్ ఉంది, వాయిస్ ఉంది, కానీ అనుకున్న స్థాయిలో ఓటర్లను ఆకట్టుకోలేకపోతున్నారా? ఇక తెలంగాణ రక్షణ సేనకు ఇప్పటిదాకా గుర్తింపు రాలేదు. దానికి సంబంధించి ఈసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో ఆమె ఆస్ట్రాలజీ బాట పట్టారా? విజయ్కు సలహాదారుగా ఉన్న జ్యోతిష్యుడితో కవిత భేటీ అవడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? తన భవిష్యత్తు, పార్టీ ఫ్యూచర్ తెలుసుకునేందుకు జ్యోతిష్యుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారా? పార్టీని పొలిటికల్ ట్రాక్ ఎక్కించడానికి నవగ్రహాల అనుగ్రహం కోరుకుంటున్నారా? ఇంతకీ కవిత స్ట్రాటజీ ఏంటి?
తెలంగాణలో కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టి 5 నెలలు కావస్తోంది. అయితే ఆమె పెట్టిన తెలంగాణ రక్షణ సేనకు ఇప్పటిదాకా అధికారిక గుర్తింపు రాలేదు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తుందనే దానిపై ఒకవైపు చర్చ జరుగుతోంది. మరోవైపు కవిత మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికే చాలా అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇన్ఛార్జీలను కవిత నియమించారు. లోక్సభ నియోజకవర్గాలతో పాటు పార్టీ అనుబంధ కమిటీలను ప్రకటించారు. ఉవ్వెత్తున ఎగిసిపడ్డ తెలంగాణ ఉద్యమంలో కవిత తన వంతు పాత్ర పోషించారు. తెలంగాణ జాగృతి ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక బతుకమ్మ సంబరాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. 2014 లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. అదే స్థానం నుంచి 2019లో ఓడిపోయారు. అదే జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి ఆమె సస్పెండ్ అయ్యారు. దీంతో తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు తన సొంత జెండా అండ్ ఎజెండాతో ఆమె జనంలోకి వెళ్తున్నారు. కవితకు అర్ధబలం బాగానే ఉన్నట్టు సమాచారం. ఇక ఆమెకు సొంత ఇమేజ్ ఉంది. అనర్గళంగా మాట్లాడే వాక్చాతుర్యం ఉంది. అయితే తెలంగాణ రక్షణ సేన అనుకున్న స్థాయిలో ఓటర్లను ఆకట్టుకోలేకపోతుందనే చర్చ జరుగుతోంది. దీంతో తన పార్టీకి కేడర్ను ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఓటర్లను ఆకర్షించేలా కవిత కార్యక్రమాలు చేపడుతున్నారు. తమిళనాడులో విజయ్ నేతృత్వంలో టీవీకి అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు ముందు విజయ్కు ప్రముఖ జ్యోతిష్కుడు రిక్కీ రాధన్ వెట్రువేల్ పండిట్ సలహాలు సూచనలు ఇచ్చారని చెబుతారు. విజయ్ సీఎం అయ్యాక రాధన్ పండిట్ పేరు కూడా మారుమోగింది. ప్రస్తుతం తమిళనాడు సీఎం విజయ్ వ్యక్తిగత జ్యోతిష్యుడిగా వెట్రువేల్ కొనసాగుతున్నారు. లేటెస్ట్ గా హైదరాబాద్ వచ్చిన రాధన్ పండిట్ కవితను కలిశారు. కవితతో పాటు ఆమె కుమారుడు ఆదిత్యతో భేటీ అయ్యారు. రాధన్ పండిట్ తో కవిత సమావేశం కావడంపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. తమిళనాడులో విజయ్ సీఎం కావడంలో రాధన్ పండిట్ ఇచ్చిన సలహాలు కీలకంగా పనిచేశాయంటారు. ఇప్పుడు కవితకు రాధన్ పండిట్ ఎలాంటి సూచనలు సలహాలు ఇచ్చారా అనేది పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిందంటున్నారు. దీంతో ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి దాన్ని నడపడం, ప్రజల్లోకి తీసుకొని వెళ్లడం అనేది కష్టసాధ్యమైన విషయం. ఓవైపు పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలి, మరోవైపు ప్రజాదరణ ఉన్న నేతలను పార్టీలో చేర్చుకోవాలి, ఇక ప్రజలను బలంగా ఆకర్షించగలగాలి. వీటన్నిటికి తోడు పార్టీకి ఆర్థిక మూలాలు సమకూర్చుకోవడం అనేది అత్యంత కీలకం. కానీ కవిత మాత్రం తమది ఫుల్ కమర్షియల్ పార్టీ అని స్పష్టం చేశారు. డబ్బులిచ్చేవాళ్లు ఉన్నారని, కావలసినన్ని వనరులు తమ పార్టీకి ఉన్నాయంటున్నారు ఆమె. కానీ రాజకీయాల్లో తన అదృష్టం, కొత్త పార్టీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై ఆమె జ్యోతిష్యుల సలహాలను తీసుకుంటున్నట్టు సమాచారం. దీనిలో భాగంగానే రాధన్ పండిట్ తో ఆమె భేటీ అయినట్టు తెలుస్తోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో కవిత పార్టీ సత్తా చాటడానికి జ్యోతిష్యుల సలహాలు సూచనలు ఎంతవరకు పనిచేస్తాయో చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు. ఈ క్రమంలోనే తన రక్షణ సేనకు సంబంధించి తమిళ రాజకీయాలను ఉదహరిస్తూ ఈ మధ్య కవిత మాట్లాడుతున్న తీరు ఆసక్తి రేపుతోందంటున్నాయి రాజకీయ వర్గాలు. తమిళనాట టీవీకే, తెలంగాణలో టీఆర్ఎస్ అంటూ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అమ్మ తరహా పాలన అందిస్తామన్నారు. తమిళనాడులో టీవీకే విజయంలో విజయ్ సినీ గ్లామర్ ఒక్కటే పనిచేయలేదని, బలమైన వ్యూహాలు కూడా కారణమని కవిత చెప్పారు. సో తమిళనాడు తరహా వ్యూహాలకు రొంబ తమిళ జ్యోతిష్యం యాడ్ చేసి తనదైన పొలిటికల్ ఆస్ట్రాలజీతో కవిత ముందుకు సాగుతున్నారా అనే చర్చ నడుస్తోంది. ఆ మాజీ ఎమ్మెల్యేకు ఇద్దరు అధినాయకులు ఇచ్చిన మాటలు ఈసారి కూడా నీటి మూటలు అయ్యాయి అంటున్నారు. మూడోసారైనా ఇచ్చిన మాట, చెప్పిన పదవి దక్కుతుందనుకుంటే ఆయనకు నిరాశే మిగిలిందట. దీంతో తమ లీడర్ ఇంకా మాజీ ఎమ్మెల్యేగానే ఉండిపోవాల్సి వస్తోందని ఆయన అనుచరులు వాపోతున్నట్టు టాక్. అయితే ఆ మాజీ ఎమ్మెల్యేకు తాజా పదవి రాకపోవడానికి బలమైన కారణమే ఉందని సమాచారం. మిత్రపక్షం అధినేత ఎన్ఓసి ఇవ్వకపోవడమే దానికి కారణమని బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయట. ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేజారిపోయి ఆయన కుమిలిపోతున్నట్టు చెప్తున్నారు. త్యాగం చేస్తే ఆగమైపోయామని ఆ లీడర్తో పాటు ఆయన అనుచరులు కూడా ఆవేదన చెందుతున్నారట. ఇంతకీ ఎవరా నేత, ఏదా నియోజకవర్గం? జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వర్మకు మరోసారి మొండి చెయ్యి ఎదురైందంటున్నారు. ఎమ్మెల్సీ వస్తుందనుకుని గంపెడాసలు పెట్టుకున్న వర్మకు నిరాశ ఎదురైందంటున్నారు ఆయన అనుచరులు. పవన్ కళ్యాణ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వనందుకే వర్మకు ఈసారి కూడా ఎమ్మెల్సీ ఛాన్స్ రాలేదని పిఠాపురం తమ్ముళ్లు బహిరంగంగానే ఆరోపిస్తున్నారట. పిఠాపురం సీటును త్యాగం చేసిన సందర్భంలో మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తామని నేతలందరి సమక్షంలో వర్మకు చంద్రబాబు హామీ ఇచ్చారు. క్షత్రియ కోటాలో వర్మను శాసనమండలికి పంపిస్తామని ఆయన చెప్పారు.
ఇక పిఠాపురంలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో చట్టసభల్లో వర్మ కూడా ఉంటారు. ఎమ్మెల్సీగా ఆయన శాసనమండలికి వెళతారు. దానికి తాను కూడా ఖచ్చితంగా సహకరిస్తానని వేలాది మంది జనం సమక్షంలో పవన్ కూడా హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 3 సార్లు ఎమ్మెల్సీ ఖాళీలను భర్తీ చేశారు. పిఠాపురంలో పవన్ గెలుపు కోసం పనిచేసిన వేములపాటి అజయ్ కుమార్ ను టిట్కో చైర్మన్ గా నియమించారు. పిడుగు హరిప్రసాద్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇక పవన్ సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీతో పాటు కేబినెట్ హోదా ఉన్న హరిత కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అదే ఎన్నికల్లో పవన్ గెలుపు కోసం భార్యా బిడ్డలతో కలిసి తెగ ప్రచారం చేసిన వర్మకు ఇప్పటి వరకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంపై ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఎమ్మెల్సీ పదవి రాకపోగా ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కూడా తీసేశారని తమ్ముళ్లు మండిపడుతున్నట్టు సమాచారం. గతంలో 2 సార్లు జరిగినట్టే ఈసారి కూడా తమ నేతకు మొండి చెయ్యి ఇచ్చారని వర్మ కేడర్ వాపోతున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతోనే వర్మకు ఎమ్మెల్సీ పదవి రాలేదని తమ్ముళ్లు ఆరోపిస్తున్నారట. కొన్నాళ్ల క్రితం పిఠాపురం పాడా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆహ్వాన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో లేదంటూ వర్మ రచ్చ చేశారు. జనసేన నేత పెండెం దొరబాబుతో ఆయన ఘర్షణ పడ్డారు. దీంతో పవన్ కళ్యాణ్తో వర్మకు అంతంత మాత్రంగానే ఉన్న సంబంధాలు అప్పటి నుంచి పూర్తిగా కట్ అయిపోయాయట. టీడీపీ నుంచి వర్మను సస్పెండ్ చేయాలని జనసేన వర్గాలు డిమాండ్ చేశాయి. దీంతో పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి వర్మను తొలగించారు. దానికి తోడు పిఠాపురంలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దంటూ వర్మకు అధిష్టానం హుకుం జారీ చేసిందని సమాచారం. అప్పట్లో వర్మ పిఠాపురం రారు అనే వార్త పెద్ద ఎత్తున హల్చల్ చేయడంతో ఆయన అభిమానులు ఆవేదన చెందారు. ఊళ్లకు ఊళ్లు తరలి వచ్చాయా అన్నట్టు టీడీపీ కార్యకర్తలు వెళ్లి వర్మకు మద్దతు తెలిపారు. ఇక అప్పటి నుంచి పిఠాపురంలో టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనలేక ఆ నియోజకవర్గంతో అనుబంధం తెంచుకోలేక వర్మ తెగమథన పడిపోతున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. ఇక భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వస్తేనే వర్మకు ఎమ్మెల్సీ దక్కుతుందని, లేదంటే ఆయన ఆశలు వదిలేసుకోవాలనే ప్రచారం జరుగుతోంది. కూటమి సర్కార్లో వర్మకు పదవి యోగం ఉందా? ఇద్దరు అధినేతలు ఆయనకు ఇచ్చిన హామీ నెరవేరుతుందా? దీనికి కాలమే సమాధానం చెబుతుందంటున్నారు టీడీపీ కేడర్. అధికార పార్టీ నేతలను ఐక్యం చేసేందుకు చేపట్టిన ఒక సమావేశం ఆ జిల్లాలో రచ్చకు కారణమైందట. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు ఢిల్లీ పెద్దల ఎదుటే భగ్గుమంది. ఉమ్మడి జిల్లాలో అందరినీ ఒకే తాటిపైకి తెద్దామనుకున్న ప్రయత్నం కాస్త బెడిసికొట్టింది. పార్టీ పెద్దల ముందే నేతలు తిట్లదండకం అందుకోవడంతో వాళ్లు కాస్త అవాక్కయ్యారని సమాచారం. నువ్వెంత అంటూ ఒక రేంజ్ లో తిట్టుకున్నారట లోకల్ లీడర్లు. ఇంతకీ కాంగ్రెస్ లో కాకరేపిన ఆ లొల్లి జరిగిందెక్కడా? ఎవరా నేతలు? ఢిల్లీ నుంచి నేతలు దిగివచ్చి చేతులు కలపమన్నా ససేమిరా అంటూ చేతల్లోకి దిగారు నేతలు. అధిష్టానం ముందే నన్నే తక్కువ చేస్తావా, నీ అంతు చూస్తానంటూ ఓ వర్గం నేత సవాల్ చేస్తే నీకంత సీన్ లేదు, పట్టుమని 10 ఓట్లు కూడా రావు, నువ్వా నాకు పోటీ అంటూ అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు మరో నేత. ఓ వర్గం అయితే అసలు ఈ అధ్యక్షురాలే తమకొద్దంటూ అధిష్టానం పెద్దలు ఎదుట కుండ బద్దలు కొట్టేశారు. ఈ రచ్చతో అసలు ఏం చెయ్యాలో తెలియక తల్లు పట్టుకున్నారట అధిష్టానం పెద్దలు. ఢిల్లీ నేతలు చెప్పినా వినేది లేదంటున్నారు లోకల్ లీడర్లు. దీంతో ఆ కీలక నేతల చేతులు కలవడం ఇప్పట్లో సాధ్యమేనా అని కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ హస్తవ్యస్త కాంగ్రెస్ కు కేర్ ఆఫ్ అంటారు. 3 గ్రూపులు 6 గొడవలుగా గ్రాండ్ ఓల్డ్ పార్టీ రాజకీయాలు నడుస్తుంటాయని చెప్తారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ను సెటరేట్ చేసి కీలక నేతల మధ్య సఖ్యత పెంచేందుకు వచ్చిన పార్టీ పెద్దలేదుటే చూసుకుందాం రా అంటూ రెచ్చిపోయారు స్థానిక నేతలు. ఉట్నూరు కేంద్రంగా ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం రచ్చకు కేర్ ఆఫ్ గా మారడంతో ఆ సమావేశానికి హాజరైన ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ షాక్ అయ్యారు. ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆదిలాబాద్ నియోజకవర్గ నేతలు వినలేదు. ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ వర్గం ఆయన ప్రత్యర్థి వర్గమైన సంజీవ్ రెడ్డిపై ఒంటికాయలపై లేచింది. రాయలేని భాషలో రెచ్చిపోయింది.
దీంతో మీటింగ్ ఒక్కసారిగా హీటెక్కింది. పిఎస్సి సమావేశానికి ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి సంజీవ్ రెడ్డిని ఎలా అనుమతిస్తారంటూ కంది శ్రీనివాసరెడ్డి వర్గం నేత సంతోష్ రావు నిలదీశారు. కంది శ్రీనివాసరెడ్డి సైతం సహనం కోల్పోవడంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కంది శ్రీనివాసరెడ్డి వర్గం వెనక్కి తగ్గకపోవడంతో రచ్చ పిక్స్ కు చేరింది. ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు గొడవ సద్దుమణిగింది. కానీ ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకున్న సంజీవ్ రెడ్డి మాత్రం అధిష్టానం ఎదుట తనను అవమానించిన కంది శ్రీనివాసరెడ్డిని వదిలేది లేదని, భవిష్యత్తులో తన తడాఖా చూపిస్తానని సవాల్ చేశారు. అసలైన కాంగ్రెస్ నేతలను తామేనని, వలస నేతలను తరిమేస్తామని శివాలెత్తారు. నేతల మధ్య వైరాన్ని తగ్గించి వర్గపోరుకు చెక్ పెట్టి నేతలు చేతులు కలపాలనే లక్ష్యంతో పిఎస్సి మీటింగ్ పెడితే అది కాస్త ఫైటింగ్ కు దారితీస్తుందేంటా అని పార్టీ పెద్దలు తల్లు పట్టుకుంటున్నారట. ఇలా అయితే కుదరదని నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు చెప్పిందే వేదం కాదని, డీసీసీ అధ్యక్షుడు చెప్పిందే అందరూ ఫాలో అవ్వాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారట సచిన్ సావంత్. ఆదిలాబాద్ కాంగ్రెస్ కథ అలా ఉంటే కుమరం భీం ఆసిఫాబాద్ హస్తం వ్యధ మరింత అధ్వానంగా ఉందంటున్నారు. అసలు తమ సమస్య అంతా డీసీసీ అధ్యక్షురాలతోనే. ముందు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలని మార్చాలంటూ ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ కు ఆసిఫాబాద్ నేతలు ఫిర్యాదు చేశారట. అధ్యక్షురాలని మార్చకపోతే జిల్లాలో కాంగ్రెస్ కథ కంచికి చేరుతుందని వాపోయారట. దీంతో ఆ నేతలకు నచ్చజెప్పారట సావంత్. మీ సమస్యను అధిష్టానం చెవిలో వేస్తారని మాటిచ్చారని సమాచారం. అయితే తనను కావాలనే కొందరు సీనియర్లు టార్గెట్ చేశారని, నాన్ లోకల్ ని ముద్ర వేసి పార్టీకి నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం అరుణ కూడా సావంత్ కు కంప్లైంట్ ఇచ్చారు. ఢిల్లీ పెద్దలు దిగి వచ్చి చెప్పినా నేతలు చేతులు కలపకపోగా సమరానికి సై అంటూ చేతలకు దిగడం కాంగ్రెస్ వర్గాలను కలవరపరుస్తోంది. తమ ఎమ్మెల్యేపై ఆ నియోజకవర్గంలోని జనసేన కార్యకర్తలు అసహనంతో ఉన్నారట. లోకల్ ఎమ్మెల్యే జనసేనకు చెందిన వారే అయినా ఆయన తీరుతో పార్టీ పుంజుకోవట్లేదని టాక్. పార్టీ పుంజుకోకపోయినా పర్వాలేదు, వెనుకంజ వేయకుండా ఉంటే చాలు బాబోయ్ అంటున్నారట జన సైనికులు. ఎమ్మెల్యే వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదని పెదవి విరుస్తున్నారట వాళ్ళు. ఆ ఎమ్మెల్యేకు తోడుగా మరో నేత కూడా తయారయ్యారని, ఆ ఇద్దరి రచ్చతో పార్టీ పరువు పోతోందని వాపుతున్నారట గ్లాస్ పార్టీ క్యాడర్. స్థానిక ఎన్నికలు రాబోతున్న సమయంలో ఈ నేతల తీరుతో ప్రజల దగ్గరకు ఎలా వెళ్లగలమని పరేషాన్ అవుతున్నారట వాళ్ళు. ఇంతకీ ఎవరా నేత, ఏదా నియోజకవర్గం? మొన్నటి వరకు అరవగోళ, ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్రవంతు. హర్ష వీణను నడి రోడ్డుపై కొట్టిన తాతంశెట్టి. ఈ ఇద్దరి తీరుతో రైల్వే కోడూరులో జనసేన ఖల్లాస్. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన క్యాడర్ అసహనంతో రగిలిపోతున్నారట. జనసేనకు చెందిన స్థానిక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తో పాటు మరో నేత తాతంశెట్టి నాగేంద్ర వ్యవహారాలతో పార్టీ దెబ్బతింటోందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అనుకోకుండా ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం వచ్చి కూటమి వేవ్ లో గెలిచేశారు అరవ శ్రీధర్. అయితే జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్ తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని స్థానికంగా చర్చ నడుస్తోందట. చిన్న వయసులో ఎమ్మెల్యే అయి 10 మందికి ఆదర్శంగా నిలుస్తారనుకుంటే దానికి విరుద్ధంగా ఆయన చేష్టలున్నాయని జనసేనలో టాక్ వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు అరవ శ్రీధర్, ఆయన బాధితురాలు హర్షవీణ నిత్యం వార్తల్లో వ్యక్తులుగా నిలిచేవాళ్లు. ఇక బాధితురాలు చేసిన ఆరోపణలపై ఇంతవరకు అరవ శ్రీధర్ సరైన సమాధానం చెప్పలేదంటున్నాయి జనసేన వర్గాలు. అరవ శ్రీధర్ రాసలీలల ఎపిసోడ్ తో రైల్వే కోడూరులో పార్టీ పరువు బజారున పడిందని జనసేన క్యాడర్ వాపోతోంది. ఇక జనసేనకే చెందిన మరో నేత తాతంశెట్టి నాగేంద్ర పోకడలతో పార్టీకి మరింత నష్టం జరిగే ప్రమాదముందని బెంబేలెత్తుతోందట క్యాడర్. తాతంశెట్టి నాగేంద్ర ఒంటెత్తు పోకడలతో పార్టీ నష్టపోతోందని జనసేన క్యాడర్ చర్చించుకుంటున్నారు. అరవ శ్రీధర్ విషయంలో రోడ్డెక్కిన బాధిత మహిళ హర్షవీణను నడి రోడ్డులో తాతంశెట్టి నాగేంద్ర కొట్టడం రైల్వే కోడూరులో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రచ్చరేపింది. దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసలు ఇద్దరు నేతలు పార్టీని బలపరుస్తున్నారా లేక తలవంపులు తెస్తున్నారా అని జనసేన కార్యకర్తల్లో పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంతో పార్టీ బలహీనపడిందని చెబుతున్నారు. అయితే పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి ఎమ్మెల్యే పూనుకోవట్లేదని చెబుతున్నారు. ఇక తాతంశెట్టి నాగేంద్ర పోకడలతో రైల్వే కోడూరులో
పార్టీ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని క్యాడర్ వాపోతున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు నేతల తీరుతో పార్టీ బలోపేతం సంగతి దేవుడెరుగు. బలహీన పడకుండా ఉంటే చాలని కార్యకర్తలు కోరుకుంటున్నారట. వీళ్ళిద్దరి లీలలో యవ్వరాలు చూసి చూసి చిర్రెత్తిపోయిన పబ్లిక్ దగ్గరకు ఏ ముఖం పెట్టుకొని వెళ్లాలంటున్నారట జనసేన కార్యకర్తలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ప్రచారం చేయాలని వాపోతున్నారట వాళ్ళు.